నిజంగా మనుషులు అనుకున్నాను నేనైతే. పెద్ద మనిషి పేపర్ చదువుతున్నాడు. బట్టలు వెంట్రుకలు అన్ని చూసిన తర్వాత మనుషులే ఎవరో బొమ్మలు ఎవరు అర్థమైంది. లొకేషన్ కేబుల్ బ్రిడ్జ్. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేష్ చిన్నోడా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి దసరా పండుగ. మీకు అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. నమస్కారం అందరికీ, విజయదశమి శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ. స్టే హోమ్ స్టే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నమస్తే అందరికీ, విజయదశమి శుభాకాంక్షలు. స్టే హోమ్ స్టే సేఫ్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేనైతే మస్తున్నా. సో ఈరోజు వచ్చి హైదరాబాద్ వెళ్తున్నాను. నేను మా గ్యాంగ్ ఇగో వాళ్ళు సెటప్ చేసుకుంటారు అంతా ఇక వెళ్ళడానికి. మా అన్న సునీల్ బాయ్ మాకు ఎగ్జామ్ ఉంది అన్నకు. సడన్గా చెప్పిండు, మబ్బుల నిద్ర కూడా లేకుండా లేచినాము. బ్రో ఫస్ట్ టైం మాతో వస్తున్నాడు. మేమైతే ముగ్గురం కలిసి చేసినాం ఇందాక. ఇక మనోడు ఫస్ట్ టైం వస్తున్నాడు. తెలుసు కదా, కమల్ హాసన్ అని వెళ్ళిపోతున్నాం. ఇప్పటికే టైం లేట్ అయింది. మార్నింగ్ 5:30కి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుంది. ఒక 1 అవర్ లేటు. ఫస్ట్ టైం మార్నింగ్ రైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మా ప్లాన్ వచ్చేసి మల్లాపూర్ అంట, హైదరాబాద్ మల్లాపూర్. ఎక్కడ వెళ్ళినా కూడా ఏదైనా వర్క్ ఉంటేనే వెళ్తాం. మామూలుగా పనులన్నీ ఖరాబ్ చేసుకొని పోయి చేసేంత టైం అయితే మాకు ఉండదు. ఏదైనా వర్క్ ఉంటే అక్కడ వర్క్ చూసుకొని తర్వాత వ్లాగ్ చేసుకుంటూ వస్తాం టైంపాస్. అంతేగాని మనం ఈ వ్లాగ్స్ కోసం మన పనులు వేస్ట్ చేసుకొని డ్యూటీలు పోకుండా అట్లా ఏముండదు. ఫ్రీ టైంలో చేస్తుంటాం ఇవన్నీ. పొల్యూషన్ తెలియక వచ్చింది, మంచి తెలియక వచ్చింది. స్ట్రీట్ ఆర్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా కంపల్సరీ ఇక్కడ టీ స్నాక్స్ తీసుకొని పోంది హైదరాబాద్ వెళ్ళాం. కమల్ హాసన్ రెడీ ఆగమాగం వెళ్తున్నాడు కమల్ హాసన్ ఇక్కడ రమ్మని. కొంచెం జోకుల మీద జోకులు వేస్తున్నాడు. అయిపోయింది, టైం అవుతుంది కాబట్టి హైదరాబాద్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో మేము వెళ్ళిన ప్లేస్ మాత్రం చూపిస్తాం. ఇవన్నీ సోది పంచాయతీ ఎందుకని అవన్నీ ఏం చూపెట్టలేదు. ఏదైతే మంచిగా మన ప్లేస్ స్పెషల్ ప్లేస్ ఉంటాయి కదా, అవి మాత్రం. అంటే చెప్తాడు ఇప్పుడు ఏమేమి చేస్తాం అని చెప్తాడు. చెప్పాను. రైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందే మా దర్శనం గురించి 3 గంటల వరకు వెయిట్ చేస్తాము. 3 గంటలకు ఓపెన్ అయింది టెంపుల్. ఇక 1 అవర్ లేట్ అయింది మాకు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది 4 గంటలకి. వంశీ బ్రో మాకు దూరం పోయిండు. ఇది అన్యాయం. ఛానల్ అన్యాయం. అందరం కలిసి వచ్చినప్పుడు దగ్గరకు ఉండాలి. ఇక కావాలంటే చూడండి ఎట్లా అవుతుంది. అక్కడ మళ్ళీ వెళ్ళిపోయింది శిల్పరామం వెళ్ళిపోతాం. రన్నింగ్లో చూద్దాం మీకు. బై ఫ్రెండ్స్. వర్షం వల్ల మొత్తం ఇంత వాటర్ అయిపోయినది ఇక్కడ. ఆగ్బ్రో అరే షూలకు మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి అబ్బా. వెళ్ళగా పడగలరు. మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు, ఈ తిరుగుడు ఏంది చూపెట్టుడు ఏంది అని చెప్పి. వ్లాగింగ్ అంటే ఇట్లనే ఉంటుంది బ్రదర్. చూడండి, చూస్తూ పోతూ ఉంటే మీకు ఫన్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మేము చేసేదే మీరు చూస్తారని. శిల్పారామంకి అయితే వచ్చేసినాము. ఇప్పటి నుంచి
కొంచెం కంటిన్యూ వీడియో చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. బాగుంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది మీకైతే. చూడండి. అండర్ గ్రౌండ్ ఉన్నారా బ్రో? ఇది టికెట్ తీసుకోవాలంట, పార్కింగ్ టికెట్ తీసుకుంటా పోయి. బండి మీద పోయేటప్పుడు మంచిగా అనిపించింది, నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆగం ఘోష అవుతుంది. కిందికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేటప్పుడు బండి మీద మంచిగా అనిపించింది పోయేటప్పుడు. అండర్ గ్రౌండ్ పార్కింగ్. ఏం టికెట్ అనేది? ఎంట్రీ టికెటా? ఒక్కరికి 60 రూపీస్ అంట టికెట్. సో ఇప్పుడైతే ఇక తీసుకొని వెళ్తున్నాం లోపలికి. దింపుతారా? చింపాలి. చింపని కూడా ఆమెకి ఇస్తారా? మీరు 60 రూపాయలు మామూలు మాట కాదు. ఫస్ట్ టైం వస్తే ఇదే ఎత్తికరా, జర గైడెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకుంటే అయిపోతుంది. ఏమంటారు అన్న, మన 60 రూపాయలు పెట్టి కాలికి గుళ్ళలు గంపలు చూడడానికి వచ్చినట్లు అయిపోయింది కథ. నా లెదర్దా ఇది? లెదర్. మ్యూజియం పెడతారు, మ్యూజియం లోపలికి పోయి చూడండి. ఏమంటే మ్యూజియం పెట్టి కూడా వేస్ట్ కదా. ఏమంటావు బ్రో? నువ్వు ఏమంటావు? నాకు అదే కదా నచ్చలే. సేమ్ బిగ్ బాస్ లో షణ్ముఖ్ జశ్వంత్ అయినా అన్న మ్యూజియంకి అయితే అవేమో తోలు బొమ్మలు అంట. మనకు లెదర్ 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 అదే తోలు బొమ్మలు అంటారు, లెదర్ అని ఇంగ్లీష్ అంటారు అని. ఏదంటే దాని గురించి ఫీడ్బ్యాక్ మనం అడిగామంట. ఏంది వాళ్ళు నాకు ఏది ఉంది ఫీడ్బ్యాక్ అని అడుగుతున్నారు వాళ్ళు. కానీ ఫీడ్బ్యాక్ అంటే మనకి ఏందో దాని గురించి మనకు తెలియదు. ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ఏమన్నా ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏమో ఎక్స్ప్లెయిన్ చేయలేరు. వస్తే మీ ఫీడ్బ్యాక్ రాయనంటే చూడడానికి మంచిగా అనిపించింది, చూసినాం వచ్చినాం అంతే. కానీ ఏం లేదు అందులో. శిల్పారామం అంటే ఇది ఒక శిల్పాల గురించి అవి ఉన్నాయన్నమాట. బట్టల షాపులు, మళ్ళీ మట్టి కుండలు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇందులో. అంటే మంచి లుకింగ్ ఉన్నాయి, మన గుడ్ లుక్ ఉన్నాయి. అంటే అంతా బిజినెస్ ఉంది ఇక్కడ అంతా లోపల. అన్న సెక్యూరిటీకి అడిగడానికి పోయిండు ఎక్కడ ఉందో. మేము అప్పటి నుంచి తిరుగుతున్నాం కానీ ఓన్లీ షాపింగే కనబడుతుంది. మా అన్న అడిగేసి వస్తా అని చెప్పి వెళ్ళిండు. ఇట్లా వెళ్తే మనకు ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అదే శిల్పాలు ఉన్నాయి అన్నమాట. ఓకే ఓకే. డైలీ ఈవినింగ్ అంటే ఈ మా దసరా పండుగ కదా, ఎక్కడ ఇట్లా ముందు ఇట్లా ముందుకు వెళ్ళాలి ఒకటి. ఇంకోటి మనకి ఇక్కడ దసరా పండుగ ఉంటుంది కదా ఇప్పుడు. ఓకే. పండుగ దిక్కించి కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. కూర్చొని చూడడానికి అందరు ఫ్రీగా అన్నమాట, ఎవరైనా చూడొచ్చు. ఓకే ఓకే. 8 ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంట్రీ ఉన్నది. విలేజ్ మ్యూజియం అంట. అంటే విలేజ్ లో ఎలా ఉంటుందో దాని గురించి మొత్తం విగ్రహాలు తయారు చేసి ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ మనది విలేజ్, మనకి అంతా తెలుసు. కాబట్టి ఆ బొమ్మలు చూసి మనం గుర్తుపట్టాలి అంతే, ఇక ఏముండదు ఇక. ఓకే. అస్సలు మ్యాటర్ ఏడు ఉందంట, చూద్దాం. మా వాడు పిలుస్తుండ్రు. ఏం లైటింగ్ లేదు, ఏం లేదు. ఇలా ఎట్లా చూడాలి? మన ఫోన్ కూడా పట్టదు. ఇత్తడి అనుకుంటాను. రాగి ప్యూర్ రాగి ఉన్నది కాబట్టి మొత్తం కలర్ షేడ్ అవుతుంది, చాలా బ్లాక్ అయిపోయింది. ఇది గ్లాసుల మధ్యలో నిజంగా మనుషులనేమో అనుకున్నాను నేనైతే. షాక్ అయినా చూసి. నిజంగా మనుషులు అనుకున్నాను నేనైతే. నమస్కారం రీ దొరి. నోడ్రీ ఫోటో నైట్ టైంలో లైటింగ్ ఉంటుంది కదా, మస్తు లైట్లు ఉన్నాడు అక్కడ. అవును, నిజంగా మనిషినేమో అనుకుంటారు చూస్తే. మస్తు. ఇది ఒక్కటి బాగా నచ్చింది. ఇంకేమున్నా చూద్దాం ముందుకెళ్ళి. ఇది కూడా హైలైట్. బట్టలు, వెంట్రుకలు అన్నీ. ఇదిగో నిజంగా మనిషినేమో అనిపిస్తుంది. ఇదేంది ఇది? ఈయనలో పెద్ద మనిషి అక్కడ మళ్ళీలో పడ్డాడు. ఈయనేం చేస్తున్నాడు ఇక్కడ? అది దొక్కుతున్నాడనేమో. ఇగో ఇట్లా మనం కామెంట్ చేయొచ్చో లేదో కానీ ఆడ రాసిందన్న చూడన్న, ఇత్తడి పాత్రల తయారీ విధానం. ఓకే. ఇది పాతకాలం ఇండ్లు ఎట్లుంటాయి అట్లా ఉంటుంది. అంటే ఒక విలేజ్ ఫీలింగ్ని తీసుకొచ్చారన్న మొత్తం మీద. అవును. ఇట్లా చూసుకోవడం నిజంగా మనుషులరే అనిపిస్తుంది. నేతి వారి ఇల్లు అంట. కటింగ్ షాప్ ఉందన్న అవతల.
కటింగ్ షాపేనా అది? అరే ఇక్కడ ముఖాలు పెట్టి ఇలా వాడాలి మనకు. కనవట్ అరే ఆగరా అని రాదు. బొమ్మ తయారు చేసిన గుట్ట బొమ్మ అది విలేజ్ ఆర్ట్. గిరిజన జీవన శైలి అని ఉంది, వెళ్ళి చూద్దాం. అలా చేస్తారా ఫోన్ అలా? బొమ్మన మంచిగా తీస్తాను. ఇదేంది? ఇవి చేస్తారు కదా మనకు డబ్బులు ఉంటాడు అది డోలక్ అంటే ఏమంటారు? తప్ల తబలా తయారు చేస్తారు. గుర్రెలు నవి గిటార్ కదా, పాము కోతాడు చూడు, పాములోడు వచ్చి నూలు ఉంటుంది కదా, నూలు దారం. పెద్ద మంచి పేపర్ చదువుతున్నాడు. ఇలా నడిచింది ఏదో గిట్టలాట, ఏమో ఆట ఇది చెప్పాను రా. నిజంగా అన్నట్లు అనిపిస్తుంది అబ్బా ఇది చూస్తే. ఇక్కడ ఫేసులు పెట్టుకొని ఇలా కూడా చూస్తారు. ఫోటోషూట్ చేస్తారు. ఇక వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, మన ఎంజాయ్మెంట్ మనది. మా బ్రోకి ఏమాత్రం ఇష్టం లేదు ఈయనకు, ముందుకొస్తున్నాం బలవంతంగా. ఎక్కువ 8కి ఎక్కువ బాహుబలిలోకి అన్నీ చూసిరు కదా. లాస్ట్కి వచ్చేసరికి మేము అనుకున్నాము ఇయ్యంగానే ఎంత హైలైట్ ఉంటుందో ఏందో అనుకున్నాము. మొత్తం వచ్చేసరికి చీరల షాపులు, గాజుల షాపులు, కమ్మల షాపులు ఇవే కనబడ్డాయి. ఏంద్రాబాయ్ 60 రూపాయలు తీసుకొని ఇదేనా అనుకున్నాను నేను. మళ్ళీ తిరుక్కుంటూ వస్తే ఇగో ఈ ఏరియా దొరికింది మాకు. ఇక్కడికి వచ్చినాక నిజంగా మనుషులనేమో అన్నట్లు ఉన్నది. ఇప్పుడు చూసారు కదా ఇందాక మీరు, ఇక్కడ మా వాళ్ళు జోకులు వేస్తారు, వాళ్ళ జోకులు ఇందా. మీకు నీకేమనిపించింది అన్న? నువ్వే అన్న కన్ఫ్యూజ్ కాక చెప్పినవే. ఇంతకుముందు స్టార్టింగ్ అక్కడ వచ్చినప్పుడు ఎంట్రీలో మొత్తం షాపింగ్ ఉన్నాయి. ఏంది మొత్తం షాపింగ్ ఉంది, మనకి ఏమి ఇస్తామో సాటిస్ఫాక్షన్ లేకుంటే మాట 60 రూపాయలు వేస్ట్ అనిపించింది. బట్ ఇక్కడ వస్తే మొత్తం ఏంటంటే విలేజ్లో ఎలా ఉంటుందో నేచర్, మొత్తానికి నేచర్ ఎలా ఉంటుందో చూపించారన్నమాట. మళ్ళీ ఏంటంటే వాళ్ళ వృత్తులు ఉంటాయి కదా, ఎవరెవరు ఏ వృత్తులు చేస్తే ఎలా చేస్తారు, ఏమేమి కావాలి, వస్తువులు అన్నీ చూపించారన్నమాట అక్కడ. ప్లస్ ఇక్కడ మనకు మనకు సంబంధించింది టెంపుల్కి సంబంధించింది సూపర్ ఉంది. ఇంకోటి ఇక్కడ శిల్పాలు ఎలా ఉన్నాయంటే రియల్ మనుషుల్లాగా మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. ఏదో బొమ్మలు అంటే పక్కన పోతే మనుషులు అనుకున్నాం సడన్ గా చూస్తే, వాళ్ళు మనుషులు గారు బొమ్మలు. స్కిన్ కలర్ కూడా ఎట్లుందంటే నిజమేనేమన్నట్లున్నది. షాక్ అయిపోతాం. దగ్గర పోయి చూసిన దాకా కన్ఫర్మ్ అవుతలేదు అది విగ్రహాలని చెప్పి. మా బ్రో కూడా ఏమైనా మాట్లాడతాడేమని నేను ఆశిస్తున్నా. నీకేమనిపించింది బ్రో లాస్ట్ ఫైనల్గా? అట్లా పోతుంది. హైదరాబాద్ వచ్చి ఏమేమో తిరగాలనుకున్నాము, మొత్తం వర్షం వల్ల బిస్కెట్ అయిపోయింది అంతా. ఇక ఆఖరికి వస్తే పెద్దమ్మ టెంపుల్ ఒకటి, తర్వాత శిల్పారామం రెండు తిరుగుడు అయింది. ఇక ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి. ఎంత రేట్ చెప్తున్నాడు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పెయింటింగ్ కూడా వేసింది పైన. మామూలు కథర్ నాకు లేవు. బోటింగ్ కోసము మామూలు తిరుగుదాం మనం బట్టి. మనిషి ఉన్నాడేమో అవేమో మేపుతున్నాడేమో దుల్లు అన్నట్లు అనిపిస్తుంది.
శిల్పరామం అంటే శిల్పరామం ఉన్నది ఇప్పటికైతే జర కొంచెం సాటిస్ఫై అనిపించింది కదా నీకు? ఓకే కదా. ఇక్కడే తిన్నాం, ఇగో తినేసి ఇప్పుడు రైట్ అయిపోతున్నాం. నేను నిజంగా బొమ్మని అనుకున్న మనిషి ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసి తర్వాత మనుషులు ఎవరో బొమ్మలు ఎవరు అర్థం నడుస్తున్న బొమ్మన మనుషులు అసలు అర్థం. ఇది ఓవర్ యాక్షన్ అంటే ఆల్రెడీ మనోడే ఉన్నాడు. అరే భరతనాట్యం చేస్తున్నట్లున్నారు. మనం చూద్దామని చెప్తే ఇక్కడ వచ్చేసాం. వాడు క్లీన్ చేసుకుంటామే వాడే డ్యాన్స్. ఇలాంటి నాట్యాలు చూడక కొన్ని సంవత్సరాలు అవుతుంది. స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడో, మళ్ళీ తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు చూసినాము. మళ్ళీ ఇప్పుడు ఇక లైవ్లో చూడాలనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుంది. ఇది అయినందుకు ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ మనకు మంచిగా అనిపిస్తుంది. ఫైవ్ 30కి వచ్చినాం, 6:30 అవుతుంది. కరెక్ట్గా 1 అవర్ తిరిగినాం మొత్తం లోపల. హెల్మెట్ వేసుకొని ఇక రైట్ అయిపోరా. మాల్ అయితే వచ్చేసి ఇక బయలుదేరాలి. ఇప్పటికి బాగా లేట్ అయిపోయింది. మా బండి లేట్ అయిపోయింది.
మొక్కలు ఇట్లా అయిపోయినాయి ఆకలి. ఇక అన్న అయితే ఇక బిజీ అయిపోయిండు. ఇక ఈ మనిషి ఖాళీ స్నాప్. హైదరాబాద్ అయితే తిరిగి తిరిగి మొత్తం మొగల్స్ రెస్టారెంట్లో ఫుడ్ తిని అక్కడ ఏమంత బాగాలేకుండే, నచ్చలేదు. ఇక ఫీడ్బ్యాక్ రెస్టారెంట్కి వచ్చి ఇక మళ్ళీ చాయ్ తాగేసి రైట్ అవుతున్నాము. ఇప్పుడైతే ఇక వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బావా.